నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త లోకమంతా ఆవరించి విశ్వమంతా నిర్వహించే పరమ చైతన్యమే శక్తి. ఆ శక్తి తత్వాన్నే జగన్మాతగా ఆరాధించే సంప్రదాయం శాక్తేయం. ఏ శక్తి కారణంగా బ్రహ్మాండమంతా నిత్య చైతన్యంతో పరిభ్రమిస్తుందో ఆ రూపమే దేవి. రక్షణకు, దక్షతకు శక్తి రూపాలు ఎంతో ఘనమైనవి. మన ఆర్ష సంప్రదాయంలో శక్తి రూప ఆరాధనకు, దర్శనానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. వేదాలు, పురాణాలు దేవి వైభవాన్ని పలు రీతులలో దర్శించారు. ఆ సంవిధానంలో ఎన్నో శక్తి ఆకృతులు సాకారమయ్యాయి. ఆ నేపథ్యంలోని రూపమే శ్రీ ముత్తు మారియమ్మాన్. గ్రామదేవతగా సాకారమైన ఈ మాతృశక్తి పుదుచ్చేరిలో అర్చామూర్తిగా దర్శనమిస్తోంది. ఆ శక్తిమాత నెలకొన్న సన్నిధే పుదుచ్చేరిలో ఉన్న శ్రీ ముత్తు మారియమ్మాన్ కోవిల్. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సృష్టి స్థితి లయాత్మకంగా సకల జగత్తు కార్యనిర్వహణా భారాన్ని వహించే ఆదిశక్తి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే భక్తులు భావించే దివ్య ఆధ్యాత్మిక భావనకు మాతృశక్తి ప్రతిరూపం. భక్తి, ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడ అమ్మ దీవెనలు నిండుగా మెండుగా ఉంటాయనడానికి శక్తి రూపమైన తార్కాణం. పుదుచ్చేరిలో నెలకొన్న ఆదిశక్తి మాతృశక్తి మహేశ్వరి సన్నిధానం శ్రీ ముత్తు మారియమ్మన్ కోవిల్. అఖిలాండ కోటి బ్రహ్మాండానికి నిత్య చైతన్య నిజశక్తి జగన్మాత. సకల దేవతలు ఆ శక్తికి ప్రణతులు సమర్పిస్తారు. సృష్టి గమనానికి దేవదేవి శక్తి యుక్తులే ప్రధాన కారణమని దేవి భాగవతం వివరించింది. అలాంటి మహాశక్తి విభిన్న రూపాలుగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఆ సంవిధానంలోని శక్తి రూపమే ముత్తు మారియమ్మాన్. పుదుచ్చేరిలోని ముత్తులింగాయపేటలో కొలువైన ఈ సన్నిధానం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దినకర కిరణై జ్యోతిరూపే శివాఖ్యే. సృష్టే తానుగా, తానే సృష్టిగా సమస్త ప్రకృతిలో అణువణువున తన స్వరూపాన్ని శక్తిమాత అభివ్యక్తం చేస్తుంది. త్రివిధ రూపాలుగా ఆకృతి దాచిన ఆది పరాశక్తి కాలస్వరూపిణిగా మహాకాళిగా అవతరించింది. ఆ కాలాత్మిక రూపమే ముత్తు మారియమ్మాన్. గర్భాలయంలో ధీర గంభీరమూర్తిగా, భక్తుల పాలిట వరదాభయమూర్తిగా మారియమ్మాన్ తేజిరిల్లుతోంది. విలక్షణమైన వర్ణరంజితమైన అలంకారిక విశేషాలతో ముత్తు మారియమ్మాన్ సన్నిధి మహత్తరమైన పెన్నిధిగా అలరారుతోంది. సమస్త ఉపాసనలు పుదుచ్చేరి అనగానే ఓ ఆహ్లాదభరిత రమణీయమైన ప్రకృతి సౌందర్యం కళ్ల ముందు ఆవిష్కారమవుతుంది. బంగాళాఖాతం అలల సవ్వడులతో పుదుచ్చేరికి ప్రతినిత్యం అనుక్షణం పులకరిస్తుంది. ప్రకృతి అందాలకే కాదు, పావనకరమైన ఆధ్యాత్మిక సన్నిధులకు కూడా ఈ పుదుచ్చేరి ఆలవాలం. పుదుచ్చేరి అనగానే అరవిందాశ్రమం స్ఫురణకు వస్తుంది. మహర్షి అరవిందులు స్థాపించిన ఈ ఆశ్రమం ఇప్పటికీ దేశ విదేశీ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. పుదుచ్చేరి అంటేనే సరికొత్త గ్రామం అని అర్థం. ప్రకృతి అందాలతో ఎప్పటికప్పుడు సరికొత్తగా నవనవోన్మేషంగా పుదుచ్చేరి అలరారుతోంది. ఆధ్యాత్మిక సిరులతో సుసంపన్నమైన పుదుచ్చేరికి అరవిందాశ్రమం ప్రత్యేక ఆకర్షణ. అరవింద యోగి పూర్ణయోగాన్ని ప్రతిపాదించారు. 1872 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన అరవిందులు స్వాతంత్ర సాధనలో జాతి కోసం పోరాటం సలిపిన జాతీయవాది. యోగ రహస్యాల్ని సంశ్లేషించి నవ్య మార్గాల్ని సూచించిన ఋషి. పుదుచ్చేరిలో ఉన్న అరవిందాశ్రమం దివ్యశక్తుల కేంద్రం. సావిత్రి, సత్యవంతుల కథను ఆలంబనగా చేసుకుని ఆధ్యాత్మిక తత్వాన్ని, యోగ విజ్ఞానాన్ని అరవిందయోగి రంగరించారు. సావిత్రిని అమరకావ్యంగా అరవిందులు సృజించారు. సర్వఖల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే, ప్రపంచమంతా భగవంతుడే, ప్రపంచమే సత్యం,
ప్రపంచమే ఒక ఆనందం, ప్రపంచమే దివ్య జ్ఞాన వారధి అని అరవిందులు ప్రకటించారు. విజ్ఞానం విస్తరించిన భవిష్యత్ యుగాలలో పరిపూర్ణ మానవుడు అవతరిస్తాడని, అతడు భగవంతుడితో సమానుడు కాగలడని అరవిందులు విశ్వసించారు. అలాంటి విలక్షణ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించిన అరవిందుల అరవెలి ఆశ్రమం దేశ విదేశీ భక్తులతో, సందర్శకులతో ప్రతినిత్యం కళకళలాడుతుంటుంది. పంచప్రకృతి రూపాల్లో దుర్గాదేవి స్వరూపం ప్రధానమైనది. సకల శక్తులన్నీ ఆ మహాదేజం నుంచే ఉత్పన్నమయ్యాయి. సకల దేవతాశక్తుల సమన్వయ శక్తే దుర్గాదేవి. ఆ రూపం నుంచి వ్యక్తమైన దివ్యరూపమే ముత్తు మారియమ్మాణ్. మహిమలుగల తల్లిగా, మహిత కల్పవల్లిగా మారియమ్మాణ్ మాతృదేవత భక్తుల పూజల్ని అందుకుంటోంది. కోరిన వరాల్ని సాకారం చేసే కొంగు బంగారమై పుదుచ్చేరి వరాల వేలుపుగా అలరారుతోంది. మారియమ్మన్ ప్రధాన ముత్తు మారియమ్మాన్ సన్నిధిలోకి అడుగిడితే ఆధ్యాత్మిక విరివనంలోకి అడుగిడిన అనుభూతి భక్తుల సొంతమవుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, దక్షిణామూర్తి, అష్టభుజాదేవి, సర్ప మారియమ్మాన్ దేవి సన్నిధులు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ ఆలయ ప్రాంగణాన్ని దర్శిస్తే సంపూర్ణ దేవతా సందర్శన అనుభూతి భక్తులకు దక్కుతారు. ముత్తుమారియమ్మను దర్శించి కృతార్థులవుతారు. వీరత్వం, శూరత్వం, ధీరత్వం, భక్తజన సంరక్షణా కారకత్వం ఏకోన్ముఖమైతే ఆ రూపమే ముత్తు మారియమ్మాన్. అనంతకోటి బ్రహ్మాండానికి అధీశ్వరి, జగదీశ్వరి. ఆ జగన్మాత అంశారూపమే మాతా మరియమ్మాన్. దుష్ట శక్తులు, ప్రతికూల భావాలు, అరాచక శక్తుల నుంచి భక్తుల్ని రక్షించడానికి మారియమ్మాన్ గ్రామదేవతగా, సంగ్రామ దేవతగా సాకారమైంది. ఆ శక్తిమాత అనుగ్రహం మనపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.